కరీంనగర్ జిల్లాలో ధాన్యం చెల్లింపులు మరింత ఆలస్యమవుతున్నాయి. ధాన్యం అమ్మి రోజులు గడుస్తున్నా డబ్బులు మాత్రం అకౌంట్లో జమ కావటం లేదు. ఆన్లైన్లో చెల్లింపుల కోసం రూపొందించిన సాఫ్ట్వేర్లో సిబ్బంది తప్పుడు సమాచారం నమోదు చేయడంతో చెల్లింపులు ఆగిపోయాయి. ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు, జిల్లా సహకార మార్కెట్ సొసైటీల ద్వారా ధాన్యం అమ్ముకున్న రైతుల వివరాలు నమోదు చేసేందుకు సిబ్బందికి పౌర సరఫరాల కార్పొరేషన్ ఆధ్వర్యంలో ట్యాబ్లు అందజేశారు. ట్యాబ్లు ఎలా ఆపరేట్ చేయాలి, డాటా ఎలా నమోదు చేయాలనే విషయంలో వారికి 3 రోజుల పాటు శిక్షణ కూడా ఇచ్చారు. ధాన్యం అమ్మిన రైతులకు కేవలం 48 గంటల్లోనే బ్యాంకుల ద్వారా చెల్లింపులు జరపవచ్చని భావించి ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ ప్రయోగమే ఇప్పుడు రైతులకు బ్యాంకుల చెల్లింపుల్లో ఆలస్యం చేస్తోంది. తొందరగా డబ్బులు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేసుకుంటూ రైతుకు అన్యాయం జరిగే విధంగా వడ్డీ రేట్లు కూడా రైతుల మీద పడి అజ్జెత్తుంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే దీన్ని అట్లాంటివి కాకుండా మామూలుగా అయితే 48 గంటలు ఇవ్వాలి, కానీ 15 రోజులు గడుస్తుంది. 15 రోజులు గడిస్తే మాత్రం రైతు నష్టపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి తొందరనే అది చేయాలని చెప్పి కోరుతున్నాను. ధాన్యం తూకం వేసిన వెంటనే వాటి వివరాలను తప్పులు లేకుండా నమోదు చేయాలి. సిబ్బందికి ఇచ్చిన ట్యాబ్లలో ఐఎఫ్ఎస్సి కోడ్ నమోదులో 0 టైప్ చేయాల్సిన చోట ఓ అక్షరం టైప్ చేయడం వల్ల డబ్బులు రైతు ఖాతాలకు చేరడంలో లేట్ అవుతోందని చెబుతున్నారు. ధర 1400 పడుతుందండి. ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళు అయితే మంచిగా ఇస్తారు, గవర్నమెంట్ వాళ్ళు అయితే నేను ఇంతవరకు ఇవ్వలేదు. లేట్ కాకుండా గవర్నమెంట్ ఇచ్చిన వాళ్ళు తొందరగా ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. 48 గంటలు ఇస్తే అందరికీ గవర్నమెంట్కి ఇస్తారు. 48 గంటలు లేకపోవట్లా ప్రైవేట్కి ఇచ్చుడు అవుతుంది. అదే కష్టమవుతుంది. డాటా ఎంట్రీలో ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంట్రీలో వస్తున్న ఇబ్బందులు గమనించిన అధికారులు సాఫ్ట్వేర్లో ఇప్పుడు మార్పులు చేశారు. రైతుల ఆధార్ నెంబర్ ఎంట్రీతో బ్యాంక్ కోడ్ వచ్చేలాగా సాఫ్ట్వేర్లో మార్పులు చేశారు.